అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాలని, దాన్ని రెండు ముక్కలు చేసే ఆలోచన ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ ఊపందుకుంటుంది. పరిపాలన సౌలభ్యమే లక్ష్యంగా గత ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేస్తే నేడు దాన్ని విడగొట్టి రాష్ట్రంలోనే అత్యంత చిన్న జిల్లాగా కుదించడం న్యాయం కాదని జిల్లావాసులు, మేధావులు అంటున్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత అప్పటి దామాషా ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయొచ్చు. కానీ ప్రస్తుతం 3 ఏళ్లుగా స్వతంత్ర జిల్లాగా కొనసాగుతున్న అన్నమయ్య జిల్లాను విభజించవద్దని వారు కోరుతున్నారు. కడప జిల్లాలో రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో కలిపి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. రాయచోటి జిల్లా కేంద్రంగా 4 ఏళ్లుగా పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జిల్లాను 2 ముక్కలు చేయటం వివాదాస్పదంగా మారుతోంది. దీనికి తోడు స్థానిక డిమాండ్స్ కూడా వెలుగులోకి రావడంతో జిల్లా అస్తిత్వమే లేకుండా పోతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరాలోచన చేయాలని స్థానిక నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు కూడా కొంచెం టైం ఇచ్చినంటే మేమేమి ఇప్పుడేం వ్యతిరేకం కాదు. కనీసం ఒక 20-30 సంవత్సరాలు, గతంలో లాగా ఒక 50 కొద్ది సంవత్సరాలు ఆగినంటే ఈ ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయిండేది. ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు వచ్చిండేది. ఒక రాజకీయ పరంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నారేమో అని బాధ కలుగుతుంది. కేవలం 3 ఏళ్లకే జిల్లాను చీల్చేసి 60% భూభాగాన్ని పక్కకు వేసేసి ఒక చిన్న రాష్ట్రంలోనే ఒక చిన్న జిల్లాను చేసి అది కూడా ఒక కార్నర్కి జరిపేటువంటి ఉద్దేశం ఎందుకు వచ్చింది ఈ ప్రభుత్వం అన్నటువంటిది బాధ. మా యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఒక ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో అన్నీ కూడా మేము పాయింట్స్ మెన్షన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించమని, రిప్రజెంట్ చేయమని, గౌరవ కలెక్టర్ ద్వారా చేయమని చెప్పి కూడా ఈరోజు మేము మా పాయింట్స్ అన్ని కూడా ఆయనకు వినతి పత్రం ద్వారా తెలియజేశాం. మదనపల్లి జిల్లా ఏర్పాటు పేరుతో 6 నియోజకవర్గాలతో కూడిన జిల్లాను 3 నియోజకవర్గాలుగా చీల్చి ప్రత్యేక జిల్లాను చేయాలని గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దీంతో అన్నమయ్య జిల్లాలో కేవలం రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు మాత్రమే మిగులుతాయి. ఇది జిల్లా వాసులకు ఏమాత్రమూ రుచించడం లేదు. నియోజకవర్గాల పునర్విభజన అనేది వస్తుంది అంటే గతంలో రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాంతానికి 225 నియోజకవర్గాలు మార్చాల 175 నుంచి 50 నియోజకవర్గాలు పెంచాలని ప్రతిపాదన చట్టంలోనే ఉంది. దాని ప్రకారం 2026లో జనాభా సేకరణ జరిగితే అప్పుడు నియోజకవర్గాలు తప్పకుండా పునర్విభజన చేయాల్సి వస్తుంది. దామాషి ప్రకారము అంటే ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారము రాయలసీమకు 17 శాసనసభ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జనాభా లెక్కలో పూర్తి చేయడం, నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత ఒకవేళ ప్రభుత్వం ఆ రోజుకు విభజించాలని అనుకుంటే ఈ జిల్లాను విభజిస్తే బాగుంటుంది. ప్రస్తుతం అయితే ఈ జిల్లాను యథావిధిగా కొనసాగించాలని. విభజన విషయంలో టీడీపీ మంత్రులు, నేతలు ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం తేనె తుట్టును కదిపినట్టు జిల్లా కేంద్రాల విభజనను ప్రకటన చేసిన తర్వాత ఒక విధమైన నాటకాలు అన్నింటినీ కనిపిస్తోంది. ఓ పక్కేమో రాష్ట్ర మంత్రి రాయచోటి నియోజకవర్గం, రాయచోటి నుంచి జిల్లా కేంద్రం మారదని చెప్పి ప్రకటన ఇస్తుంటే, మరోపక్క రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు రాజంపేటలో జిల్లా కేంద్రం కావాలని చెప్పి, కూడా చైర్మన్ రాజంపేటలో జిల్లా కేంద్రం కావాలని చెప్పి కోడూరు రాజంపేటకు సంబంధించిన రాష్ట్రస్థాయి నాయకులు మాట్లాడుతున్నారు. సిద్ధవటం, ఒంటిమిట్ట అన్నమయ్య జిల్లాలో కలపడంతో ఆ 2 కూడా కడపలోనే ఉండాలని టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ మాట్లాడుతున్నారు. ఈ 3 రాష్ట్ర స్థాయి నాయకులు ఈ విధంగా మాట్లాడడం ప్రజలను ఒక విధంగా గందరగోళపరచడమే. ఇలా విభజన పేరుతో లేనిపోని విభేదాలు సృష్టించి అన్నమయ్య జిల్లా రూపురేఖలే లేకుండా చేయటం పట్ల జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మొండికేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.